హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ యోహిత. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వచ్చేసి రోజ్ వాటర్ ఇంట్లో న్యాచురల్గా కెమికల్ ఫ్రీ రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వచ్చేసి మొత్తం గులాబీ రేఖలన్నిటినీ ఇలా వలుచుకోవాలండి. ఇంకా ఉన్న గులాబీ రేఖలు మాత్రమే తీసుకోండి, ఎందుకంటే వాడిపోయి నలిగిపోయిన వాటిని యూస్ చేస్తే అంతగా బాగోదు కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకోండి. అన్నీ వలుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని మిడిల్లో ఒక బౌల్ని పెట్టుకొని మొత్తం ఆ గులాబీ రేఖలన్నిటినీ చుట్టూరు పరుచుకోండి. చూసారు కదండి, ఇలా వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తెరిచి చూసాక ఆ ఎవాపరేట్ అయిన వాటర్ అంతటిని ఆ బౌల్లోకి వేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు అలాగ మగ్గనివ్వండి. ఒకసారి ఓపెన్ చేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేసి ఆ వాటర్ అంతా అయిపోయాక మాడిపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా చూసుకున్న తర్వాత వాటర్ అంతా కంప్లీట్ అయిపోయి అలా వచ్చేసింది కదండి. ఈ వాటర్ అంతా ఇలాగ పక్కన రేఖలన్నిటిని పక్కకు లాగేసుకోండి. ఈ వాటర్ అంతటిని ఒక దాంతో స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చూసారు కదండి, ఇలా న్యాచురల్గా మన ఇంట్లో రెడీ చేసుకున్న దానికన్నా మనం బయట కొనుక్కున్నామంటే వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయండి. సో ఇలా న్యాచురల్గా మనం గులాబీ రేఖలతో చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే ఈ వాటర్ని మనం ఐస్ క్యూబ్స్ కింద చేసుకొని డైలీ ఒక ఐస్ క్యూబ్ మన ఫేస్కి మసాజ్ చేసుకుంటే కనుక మన ఫేస్ చాలా గ్లోయింగ్గా స్కిన్ బాగుంటుందండి. ఫేస్కనే కాదు, మన స్కిన్ అంతటికి కూడా గులాబీ రేఖలు ఎంతో మంచిగా యూజ్ అవుతాయి. సో చూసారు కదా, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.